టీమిండియాలోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్లోనే మానవ్ సుతార్ తన సత్తా ఏంటో చూయించాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం సాధించింది. శనివారం మొదలైన ఈ టెస్టులో తొలి 2 రోజులు బ్యాటింగ్ చేసిన భారత్ రెండో రోజు ఆఖరి సెషన్లో 8 వికెట్లకు 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా డెబ్యూ బౌలర్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లను తికమక పెట్టాడు. బంతి అందుకున్న వెంటనే తొలి వికెట్ పడగొట్టిన మానవ్ సుతార్ ఆఫ్ఘనిస్తాన్ పై డామినేట్ చేస్తూనే ఉన్నాడు. రెండో రోజు 3 వికెట్లు పడగొట్టిన మానవ్ సుతార్ మూడో రోజు కూడా అదే బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత 5వ వికెట్ కోసం తహతహలాడుతూ బౌలింగ్ చేసిన మానవ్ సుతార్ తన 22వ ఓవర్ల ఛాన్స్ దక్కింది. క్రీజులో నిలదొక్కొని హాఫ్ సెంచరీతో దూసుకుపోతున్న రహమద్ షాని అద్భుతమైన బంతిని వేసి క్లీన్ బౌల్ చేశాడు. దాంతో రహమద్ షా వికెట్ తీసి మానవ్ సుతార్ రికార్డు సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసుకున్న 8వ భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇక అదే ఓవర్లో రహమద్ షాను అవుట్ చేసిన తర్వాత మరో వికెట్ కూడా తీసుకున్నాడు. సలీం సఫీ వికెట్ ను తీసి తన 6వ వికెట్ ను దక్కించుకున్నాడు. తొలి మ్యాచ్ లోనే మానవ్ సుతార్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా తొలి మ్యాచ్ లోనే మానవ్ సుతార్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ లో 41 బంతులు ఆడి 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ లో 22 ఓవర్ల పాటు వేసి 10 ఓవర్లు మేడిన్ తో కలిపి 32 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియాకు రానున్న అతి పెద్ద సిరీస్ లో ఓ మంచి స్పిన్నర్ కోసం చూస్తున్న గౌతమ్ గంభీర్ కు మానవ్ సుతార్ ప్రదర్శనతో టీమిండియాలో చోటు ఫిక్స్ అయిందనే చెప్పవచ్చు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో టీమిండియాకు 413 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఫాలోన్ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ లంచ్ విరామ సమయానికి 18 పరుగులు చేసి 1 వికెట్ కూడా నష్టపోలేదు. చూస్తుంటే ఈ రోజే మిగతా 10 వికెట్లు కూల్చి టీమిండియా విజయం ఖాయం అనేలా కనిపిస్తుంది.